ఇప్పుడు రాబోయేది ఓజీలో తమన్ కంపోజర్. సో ఆయన కూడా యూస్ చేస్తున్నారు అని చెప్పేసి బయట వినిపిస్తుంది. మీరు ఒకవేళ అలాగా యూస్ చేశారనుకోండి, విల్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ అలా కాదు మీరు ఇలాగా ఆలోచించి చేసి ఉంటే బాగుండేది అలా అంటారు? మీరు ఆబ్వియస్లీ మీరు చెప్పిన ఇప్పుడు చెప్పిన సమాధానం ప్రకారం చూసుకున్నట్లయితే ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అని. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు, నచ్చకపోతే జనాలు పాటలు వినరు అంతే. నచ్చకపోతే జనాలు స్కోర్ వినరు. ఓన్లీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఏంటంటే వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ సంథింగ్ మీకు ట్రిగ్గర్ చేస్తోంది హ్యాపీనెస్ అనుకుంటే దాని ఫ్లోలో అలా ముందుకు వెళ్ళడమే. ఓకే. సో కరెంట్ మీ సాంగ్స్ అన్ని మా ప్లేలిస్ట్ లో ఉన్నాయి. మీ ప్లేలిస్ట్ లో ఉన్న టాప్ 5 సాంగ్స్ ఏంటంటే? అసలు నా ప్లేలిస్టే లేదు, సాంగ్స్ నేను వినరు అసలు, వోకల్స్ ఎవరిది పోనీ రిఫరెన్స్ గా కోసం కానీ లేదంటే ఏదో ఒక టెక్నో మ్యూజిక్స్ కానీ వింటూ ఉంటారు కదా అవి? నాకు ఆఫ్రికన్ సబ్ జానర్స్ చాలా ఇష్టం. అంటే నాకు ఓన్లీ నా మైండ్ ని పర్సనల్ గా తీసుకున్న నోట్ ఏంటంటే నాకు ఏలియనిష్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇష్టం. అసలు మనుషులకి సంబంధం లేని కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ నా మైండ్ లో నా విజ్డమ్ ఎలా పెంచుతుంది అనే పాటలు ఉంటాయి. అంటే నేను ఎప్పుడు పాటను వినను, పాటను ఎక్స్పీరియన్స్ అవుతా. సో ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఉండదు, అది ఎందుకు మనకు నచ్చుతుంది అనేది. సో అలాంటి ఒక యూనిక్ కేటగరైజ్డ్ సాంగ్స్ వింటూ ఉంటా, సౌండ్ ట్రాక్స్ వింటూ ఉంటా. అవి నాకు స్పెసిఫిక్గా ఏం ట్రిగ్గర్ చేస్తుంది అనేది మెటీరియలైజ్డ్ అవుట్పుట్ ట్రిగ్గర్ చేయకపోయినా కూడా నా విజ్డమ్ని పెంచుతూ ఉంటే చాలు. సో అలాంటివి ఇష్టం నాకు. ఓన్లీ నేను చేసే కంపోజిషన్స్ కూడా అసలు నా మైండ్ సెట్ ఏంటంటే జనాలు ఎవ్వరికీ నచ్చకుండా చేసే సాంగ్ చేయడం ఇష్టం. అలా చేసిన అటెంప్ట్లు కూడా ఉన్నాయి, అందుకే నచ్చేస్తున్నాయి అంటారా? చేసి అంటే ఇప్పుడు సినిమా అంటే ఎలా ఉంటుంది అంటే ప్రొడ్యూసర్ నుండి డైరెక్టర్ నుండి ప్రతి ఐడియాలజీ ఒక స్పెసిఫిక్ స్టోరీకి బైండ్ అయి ఉంటుంది. సో ఆ స్టోరీలో క్యారెక్టరైజేషన్స్కి అది కూడా అటెంప్టే, కాబట్టి డైరెక్టర్ ఇన్ఫ్యూజ్డ్ ఐడియా అవ్వచ్చు. అంటే రిఫరెన్స్ మ్యూజిక్ అని కాదు, ఆ ఆలోచన రావడానికి ఒక సీడ్ డైరెక్టర్ నుండి అవ్వచ్చు, హీరోని యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ నుండి అవ్వచ్చు. బట్ నాకంటూ ఒక సెపరేట్ స్కోప్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే నాకు ఎవరికి నచ్చకపోతే ఇష్టం ఆ పాట. ఎందుకంటే అది మేబీ ఏమన్నా ఒక చిన్న ఐడియా ఏదో ట్రిగ్గర్ నాకు నేను క్రియేటివ్గా చేసుకున్నానా అని ఒక థ్రిల్ ఇస్తూ ఉంటుంది.